Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. హా! టైమయితే ఎగ్జాక్ట్‌గా మిడ్‌నైట్ 12:00 అయితే అయింది. సో, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం అనైతే మీరైతే అనుకోవచ్చు. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సో, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే బాసర్ల. సో, బాసర టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాము. అసల ఎందుకింత లేట్‌గా మీరు స్టార్ట్ అవుతున్నారో అయితే మీరైతే అనుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌గా మేమున్న ప్లేస్ నుంచి ఉన్న బాసర ప్లేస్‌కైతే 215 కిలోమీటర్ పడుతుంది. సో, అరౌండ్ 5 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో, ఎర్లీ మార్నింగ్ వెళ్తే కరెక్ట్ కాదని చెప్పేసి మిడ్‌నైట్ అయితే వెళ్తే గనుక ఎర్లీ మార్నింగ్ అక్కడ రీచ్ అవ్వచ్చని చెప్పేసి మేమైతే ప్లాన్ అయితే చేసాము. సో, చూడండి వెళ్తున్న దారి అయితే ఎలా అయితే ఉందో. సో, ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ అయితే దగ్గరకి అయితే రీచ్ అయితే అయిపోయాము మేము ఆ టైంకి. సో, ఎగ్జాక్ట్‌గా 5:00 అయితే అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే. సో, ఈ టైంలో మంచు మాత్రం హెవీగా అయితే ఉంది. చాలా స్లోగా అయితే మేము వెళ్తున్నాము లైట్‌లో వేసుకొని. ఎందుకంటే ఇలాంటి టైంలో మనం చాలా స్లోగా అయితే వెళ్ళాలి. ఎందుకంటే రోడ్ అసలు మనకు పర్టిక్యులర్‌గా చెప్పాలంటే కనబడదసల. సో, మనం ఎంత బీమ్స్ లైటేసినా సరే మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ అనేది ఉండదు. సో, ఇప్పుడు వెళ్తున్న కారణం ఏంటంటే, మా వోడిది దేవాంష్ గాడికేంటంటే బాసర్లో పూజ చేపిద్దాం అని జెప్పేసి ఎప్పటినుంచో అయితే అనుకున్నాము. సో, ఇప్పుడైతే ఆ కల అయితే తీరింది మాకు. సో, దీనికొక ముహూర్తం కూడా ఉంటదనమాట. సో, ఏ టైం నుంచి ఏ టైంలో చేపిచ్చాలని జెప్పేసి మనకి స్టార్టింగ్ అయ్యోళ్ళు అయితే మనకు రాసిస్తారు వాళ్ళు పూజారులు. దాని ప్రకారం మేమైతే ఇప్పుడు మా వోడికైతే పూజ అయితే చేపించడానికి వెళ్తున్నాము. సో, నెక్స్ట్ ఏంటంటే మా వోడిది ఎగ్జాక్ట్‌గా ఇంకొక 2 ½ నుంచి 3 ఇయర్స్ లోపు అయితే చేపించమని చెప్పారు పూజారి. సో, అందుకే ఆ టైంకి చేపిస్తున్నాము. సో, ఎగ్జాక్ట్‌గా మేమైతే ఇప్పుడైతే ప్రెజెంట్ బాసరం టెంపుల్ లొకేషన్‌కైతే వచ్చేసాం. సో, ఇంత ఎర్లీ మార్నింగ్ రాగానే ఇక్కడైతే ఎవరు అయితే లేరు. సో, సరే అని జెప్పేసి ఫ్రెష్ అవుదాం అని జెప్పేసి మేమైతే ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్‌లో అయితే రూమ్ అయితే తీసుకున్నాము. ఓన్లీ ఫ్రెష్ అప్‌కే తీసుకున్నాము. దానికి వాళ్ళు రూ. 300 చార్జ్ అయితే చేశారు. సరే అని జెప్పేసి మేమింకా ఫ్రెష్ అయితే అయిపోయి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. సో, ఇదేంటంటే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7:00 తర్వాతే ఇక్కడ పూజ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఈ 6:00-6:30 లోపు గంగా హారతి ఇస్తారంట. సో, అదయిన తర్వాతే అక్షరాభ్యాసం స్టార్ట్ చేస్తారని జెప్పేసి అన్నారు. కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని సో, లోపలికైతే వెళ్తున్నాము. సో, మా వాడైతే ఫుల్ ఖుషీలో అయితే ఉన్నాడు. ఇలాంటి దేవస్థానంకొచ్చినప్పుడు మాత్రం మా వోడు మాకు బాగా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి ఆనందమే మాకు కావాలి. సో, వాడు ఏమడిగినా సరే మేమిస్తాము. ఎందుకంటే మాకు నచ్చినట్టు వాడిని మేము పెంచట్లేదు. వాడికి నచ్చినట్టు వాడిని మేము పెంచుతున్నాము. సో, ఇలా పెంచితేనే రేపు వాడికంటూ ఒక అర్థమైతే ఉంటది. ఎందుకంటే మనం వాడిని ఎప్పుడు మన కంట్రోల్‌లో పెట్టుకోకూడదు అనుకోకూడదు. సో, వాడు ఫ్రీగా బతికితేనే కదా బయట కూడా బతకగలడు. సో, పంతులు గారు చెప్పారు మాకు ఇలాగా 2 ½ ఇయర్ నుంచి 3 లోపు చేపిస్తే చాలా మంచిదని జెప్పేసి. సో, ఎగ్జాక్ట్‌గా టైం అయితే వచ్చిందిప్పుడు. మేము చిన్నప్పటి నుండి ముందే అనుకున్నాము. మా వాడికి బాసరలో పూజ చేపిద్దాలని జెప్పేసి. కాదు, కూడదని జెప్పేసి ఎక్కితే ఇంకే ప్లేస్‌కైతే మేము వెళ్ళలేదు. ఇక్కడికే వచ్చాము 100%. సో, మేము అనుకున్నాం కాబట్టి. సో, ఇక్కడేంటంటే 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి రూ. 1000 ఇంకొకటి రూ. 150. సో, రూ. 1000 ఏంటంటే దగ్గరికి తీసుకొని వెళ్లి మనకైతే పూజ అయితే చేస్తారు అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి. ఈ రూ. 150 టికెట్ ఏంటంటే ఒక పెద్ద హాల్‌లో అందరిని కూర్చోబెట్టి ఒకసారి పంతులు గారు మైక్‌లో చెప్పి చేపిస్తారు. సో, ఏదైతే ఏముంది మనకు మనవడికి అక్షరాభ్యాసం చేపిచ్చాలని చెప్పేసే మనం అనుకున్నాం కాబట్టి, సో, నేనైతే రూ. 150 టికెటే తీసుకొని లోపలికైతే వెళ్తున్నామిప్పుడు. పోలేదా హ్యాపీ. ఎవరు లేరని కదా చెప్పాను కదా! ఏ ఓం ఓం రైట్ రైట్ రైట్. మా వాడిది అక్షరాభ్యాసం పూజ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో, వీడియో రికార్డ్ చేయడానికి వాళ్ళు అక్కడ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో, దానివల్ల ఏంటంటే మేము వీడియో తీయలేకపోయాము అక్కడ. సో, అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇలాగ మా వాడితో కొంతసేపు అయితే కొంచెం ఓం అవి రాయిపిచ్చాము చేత్తో. సో, చాలా హ్యాపీగా ఉంది మాకు. మాకు బాగా నచ్చింది కూడా. పూజ కూడా చాలా బాగా చేశారు. సో, పంతులు గారితో తీసుకున్న ఫోటో కోసం అయితే ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. సో, ఫోటో అయితే కాపీ ఇచ్చారు. సో, చూడండి ఇలా అయితే ఉంటది ఫోటో. సో, ఫోటోకి రూ. 100 అయితే చార్జ్ అయితే చేశారు వీళ్ళు ఇక్కడ. సో, లోపల కెమెరామెన్ కూడా ఉంటారు. మనం ఎలాగైనా ఫోటో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మన ఫోన్‌తో కొంచెం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అంతకు మించి ఏం గాదు. సో, అంతా అయిపోయిన తర్వాత మా వోడు దర్శనంకైతే లోపలికైతే వెళ్ళాము. సో, అక్కడ కూడా కొంచెం మొబైల్ పర్మిషన్ లేకుండా ఉండడం వల్ల మేమైతే వీడియో తీయడానికి అవ్వలేదు. సో, ఇలా బయటకొచ్చిన తర్వాతయితే మళ్ళీ మనకు ఫోన్ పర్మిషన్ అయితే ఉంటది. అంటే ఫోన్ తీసుకెళ్ళొచ్చు లోపలికి. కాకపోతే ఏంటంటే అక్కడ వీడియో రికార్డ్ చేయనందుకు అవ్వట్లేదు అంతే. అంతకు మించి ఏం ప్రాబ్లమ్ అయితే ఏం గాదు.
ఎంత బాగుంది అక్కడ. ఏం తెలియదు సిగ్గుపడిపోతాను మా వాడు పంతులలో కూర్చోబెట్టుకుంటే అన్నా దేంట్లో నేను మన ఆఫీస్లో మన ఫేస్ ఎలా ఉంటుంది. పర 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 చలో. సో మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే కనుక బాసర్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే ఇక్కడ రీచ్ అయితే అయిపోయింది. సో చాలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక మీరు 7 o'clock లోపు లోపలికి వెళ్ళిపోతే కనుక 7:30 లోపు మీరైతే బయటకైతే వచ్చేస్తారు. సో ఈ టైమింగ్స్ అయితే మీరు ఫాలో అయితే కనుక బేగ రావచ్చు బయటికి. ఫ్రీగుందా సీజన్ అయినా ఏం కాదు బుజ్జి. ఎంతమంది వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడ. సో ఇంక సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్న దారిలోనే గోదావరి స్నానఘట్టం అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి మేమైతే లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ చాలా బాగుంది. అక్కడ టిఫిన్స్ అండ్ మనకి ఏం కావాల్సిన పూజ సామాన్లు అన్నీ ఇక్కడ కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా అయితే ఉంది. కాకపోతే నేను కొంచెం గలీజ్గా అయితే చేశారు కానీ అంత క్లీన్నెస్ అయితే ఏం లేదు కిందన. సో మేమైతే లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు. అట్లీస్ట్ ఒకసారి అలా కిందకి దిగి నీళ్ళు చల్లుకుందాం అని చెప్పేసి. సో ఉన్న ప్లేస్ కూడా కొంచెం బాగా అయితే లేదు. అక్కడ అమ్మవారి దగ్గర కూడా చాలా గలీజ్గా చేసి పెట్టారు మొత్తం అంతా. సో క్లీనింగ్ అయితే ఇక్కడ ఏం లేదు. సో దేవుడి దగ్గర కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి దండం పెట్టుకొని అయితే మేము బయటకైతే వచ్చాము అక్కడ నుండి. సో అక్కడ నుండి సైడ్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు అక్కడ గంగా నది దగ్గర బోటింగ్ కూడా ఆప్షన్ కూడా ఉంది. అక్కడ పర్ హెడ్ ₹100 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సరే అయితే ఒక రౌండ్ అలా వేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో పర్ హెడ్ ₹100 తీసుకుంటున్నారు. 1 కిలోమీటర్ అలాగ ఒక దర్శనంలాగా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు మేము. గర్ల్స్ పాపా నాసిక్ నుంచి వచ్చి ఇక్కడ కింద పోచంపాడు ధరంపూర్కి ఇటు వెళ్తాయి. అది సిరిడి నాసిక్ ఒకటే అక్కడ. ఆ నాసిక్ సిరిడి ఉండుట్లా అక్కడ నాసిక్ నుంచి మనకు ఇక్కడ తెలంగాణకు నీళ్ళు వచ్చి ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంది. ధరంపూర్ పోచంపాడు ఇక్కడ నాసిక్ నుంచి వస్తాయి. ఇది గోదావరి మహారాష్ట్రలో నాసిక్నే పుట్టింది గోదావరి. ఈ 3 గంగలు కలిసి వస్తాయి. గంగా గోదావరి సంగం ఇక్కడ మీద కందకుర్తి ఉంది కదా, అక్కడ కందకుర్తిలో 3 గంగలు కలిసి ఉంటాయి. అక్కడ నుంచి గంగా అర్పణం. మూట ముట్టుకోకూడదు. నాకు తెలుసుగా అందుకే వద్దు. ఫోటో తీసుకుని వచ్చి అనుకున్నంత గొప్పగా అయితే ఏం లేదు బోటింగ్. సో అలా వెళ్ళి తీసుకొని వస్తాడు వెంటనే. ₹100 అయితే ఎక్కువ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఏదో ఒకటిలో ఎర్లీ మార్నింగ్ గోదావరి నదిలోకి అలా వెళ్ళి రావడం వల్ల మాకు కొంచెం మనసు కూడా హాయిగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తారంటే కనుక ఈ టైమింగ్స్ అయితే ప్లాన్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుంది. అలా 2-3 క్లిక్స్ తీసుకొని మేమైతే ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయితే అవుతున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాజ్దేవ్ క్రేజీ వ్లాగ్స్.